యానం ఈ యానంనే పాండిచ్చేరిలో ఒక భాగం అని ఉంటూ ఉంటారు. అయితే దీనికే మరొక పేరు అయితే ఉంది. దీన్నే ఆంధ్ర గోవా అని కూడా అంటారు. అయితే ఈ ఆంధ్ర గోవా అని ఎందుకంటారో మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి. అయితే ఈ యానంలో మనం ఫస్ట్ విజిట్ చేసిన ప్లేస్ అయితే ఈ శివలింగం అండి. ఈ శివలింగం అయితే చాలా పెద్దదండి. అయితే యానం వచ్చిన వాళ్ళు అయితే ఈ శివలింగం అయితే చూసి ఫొటోస్ తీసుకోకుండా అయితే ఎవరైతే వెళ్ళరు. ఎంత బాగుంటుంది ఇక్కడ ఈ ప్లేస్ అయితే. అంతేకాదండి ఈ యానం అయితే మన కుర్రోళ్ళు ముఖ్యంగా వచ్చింది ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్లేసెస్ అవి విజిట్ చేయడానికి, అదేవిధంగా ఫుల్గా ఎంజాయ్ చేయడానికి అయితే ఇక్కడ ఈ యానం అయితే వస్తూ ఉంటారు. అయితే ఈ యానంలో అయితే కొన్ని ప్లేసులు అయితే ఉన్నాయండి మనం చూడాల్సినవి. ఆ ప్లేస్లు అయితే చూద్దాము. ఈ యానం అయితే ప్రస్తుతానికి అయితే మన తూర్పుగోదావరి జిల్లాకి దగ్గరగా అయితే ఉంటుందండి. అయితే ఈ పాండిచ్చేరి అయితే ఎలా రావాలి అంటే మనం కాకినాడ బస్సు దిగినంటే కాకినాడ నుంచి అమలాపురం వెళ్ళి బస్సు అయితే ఎక్కాలి. మనకి అమలాపురం వెళ్ళి బస్సు ఎక్కితే ఈ యానం అయితే రావచ్చు. అదే కాకుండా ట్రైన్ ద్వారా వచ్చే వాళ్ళకైతే మనకి దగ్గరగా ఉన్న రైల్వే స్టేషన్ కూడా కాకినాడ అండి. కాకినాడ అయితే రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది. ఎక్కడి దిగైతే మనం ట్రైన్ జర్నీ ద్వారా అయితే రావచ్చు. ఈ యానంలో బాగా ప్రేక్షకులు ఆకర్షించేది ఈ యానం బీచ్ రోడ్ అండి. అయితే ఈ యానం బీచ్ రోడ్ అయితే చాలా చాలా బాగుంటుంది. సాయంకాలం సమయంలోనూ అదేవిధంగా ఉదయం సమయాల్లోనూ అయితే ఈ బీచ్ రోడ్ అయితే చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. అంతేకాకుండా ఈ బీచ్ రోడ్లో కట్టడిన పెద్ద పెద్ద కట్టడాలు, భరతమాత అమ్మవారి విగ్రహం, అదేవిధంగా జీసస్ స్టాచ్యూ ఇవి అయితే చాలా అట్రాక్టివ్గా అయితే ఉంటాయండి. అయితే ఇక్కడి నుంచి అయితే మనం ఐలాండ్కి అయితే వెళ్ళొచ్చు. ఈ గోదావరి నుంచి అయితే ఈ ఐలాండ్కి వెళ్ళడానికి అయితే ఒక్కొక్క మనిషికి 150 రూపాయలు అయితే తీసుకుంటారంటండి. అయితే ఈ గోదావరి గట్టును అయితే చూడొచ్చు. ఈ జీసస్ స్టాచ్యూ అయితే చాలా చాలా అయితే బాగుంటుందండి. ఇక్కడైతే ప్రేక్షకులు అయితే చాలామంది ఉంటారు. ఇక్కడైతే ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవడానికి, కూర్చోవడానికి అయితే ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇక్కడ ఈ బ్రిడ్జ్ అయితే గోదావరిలో అయితే చాలా పెద్ద బ్రిడ్జ్ అయితే ఉంటుందండి.